ఈ వీడియోలో మనం పీ బ్లాక్ ఎలిమెంట్ గురించి తెలుసుకుందాం. అండ్ లాస్ట్ వీడియోలో మనం ఎస్ బ్లాక్ ఎలిమెంట్ గురించి నేర్చుకున్నాం. సో ఆ వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే మనం పీ బ్లాక్ ఎలిమెంట్ గురించి. సో ఎస్ బ్లాక్ కూడా సేమ్ పీ బ్లాక్ లాగానే ఉంటుంది. సో ఎస్ బ్లాక్ పీ బ్లాక్ రెండు సేమ్గానే ఉంటాయి, కానీ దాంట్లో ఉన్న ప్రాపర్టీస్ అనేది చేంజ్ అవుతాయి. సో అంతే సింపుల్గా. అండ్ జస్ట్ ఈ డయాగ్రామ్ని, సో ఈ పీరియాడిక్ టేబుల్ డయాగ్రామ్ని బేస్ చేసుకొని మనం ఈ ఆన్సర్స్ అన్నిటిని రాద్దాం. అది కూడా పీ బ్లాక్ ఎలిమెంట్ గురించి ఇప్పుడు. సో ఫస్ట్ పీ బ్లాక్ ఎలిమెంట్ గురించి నేర్చుకుందాం. సో సో పీ బ్లాక్ ఎలిమెంట్, సో ఈ ఎలిమెంట్, సో ఈ బ్లాక్ ఎలిమెంట్ గురించి రాయాలంటే చాలా సింపుల్గా, జస్ట్ అది కూడా ఈ డయాగ్రామ్ని బేస్ చేసుకొని. సో ఈ డయాగ్రామ్ అనేది పీరియాడిక్ టేబుల్ యొక్క డయాగ్రామ్. సో జస్ట్ ఈ ఒక్క డయాగ్రామ్ని కనుక మీరు అర్థం చేసుకుంటే సరిపోతుంది. సో ఈ డయాగ్రామ్లో చూస్తే మనం సింపుల్గా ఈ పీ బ్లాక్ ఎలిమెంట్ అనేది ఈ ఫుల్ డయాగ్రామ్లో రైట్ సైడ్లో ఉంది. సో రైట్ సైడ్లో ఉంది కాబట్టి నేనేం చేస్తానంటే జస్ట్ పీ బ్లాక్ ఎలిమెంట్ అనేది, సో పీ బ్లాక్ ఎలిమెంట్ ఈజ్ ఆన్ ది రైట్ సైడ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్. సో జస్ట్ ఈ డయాగ్రామ్ని బేస్ చేసుకొని నేను పీ బ్లాక్లో ఫస్ట్ పాయింట్ రాశాను. సో అది కూడా చాలా సింపుల్గా ఈ టేబుల్లో ఇది రైట్ సైడ్లో ఉంది కాబట్టి పీ బ్లాక్ ఎలిమెంట్ ఈజ్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్. సో సింపుల్గా రాసేసాను. అండ్ నెక్స్ట్ ఇంకో పాయింట్ రాస్తున్నాను. సో అది కూడా చాలా ఈజీగా ఉంటుంది. బట్ అది ఎలా అంటే కొన్ని వర్డ్స్ అనేది, అంటే ఏ గ్రూప్లో దాని యొక్క పేర్లు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ పీ బ్లాక్ ఎలిమెంట్లో 13 నుంచి 18 వరకు అంటే 6 గ్రూప్స్ ఉన్నాయి. సో ఈ 6 గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి ఈ పీ బ్లాక్ ఎలిమెంట్లో 6 గ్రూప్స్ ఉన్నాయి అని కూడా, అది కూడా ఒక పాయింట్ లాగా చేసుకుని రాస్తున్నాను. సో పీ బ్లాక్ ఎలిమెంట్ contains 6 groups. సో ఆ 6 గ్రూప్స్ కూడా ఎక్కడి నుంచి ఎక్కడ వరకు అంటే 13 నుంచి 18 వరకు. సో 6 గ్రూప్స్ ఫ్రమ్ 13. సో 13ని, సో ఈ 13 గ్రూప్ని మనం ఇంకో పేరు ఏంటంటే థర్డ్ ఏ గ్రూప్. సో 3A గ్రూప్ అని కూడా అంటాం, లేకపోతే 13 గ్రూప్ అని కూడా అనొచ్చు. సో 13 గ్రూప్ టు 18 గ్రూప్. సో 18th గ్రూప్. సో 13th గ్రూప్ నుంచి 18 గ్రూప్ వరకు ఈ గ్రూప్స్ అనేవి 6 గ్రూప్స్ అనేవి ఇందులో ఉన్నాయి, పీ బ్లాక్ ఎలిమెంట్లో ఉన్నాయి అని కూడా రాసేయచ్చు. ఇది కూడా ఒక పాయింట్ అనేది కన్సిడర్ అవుతుంది. సో ఈ 6 గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి ఈ 6 గ్రూప్స్ యొక్క పేర్లు అనేది రాస్తే మీకు బరాబర్ ఒక 4 మార్క్స్కి వస్తే 4 మార్క్స్కి పడిపోతుంది, 2 మార్క్స్కి వస్తే 2 మార్క్స్కి వచ్చేస్తుంది. సో ఈ పీ బ్లాక్ ఎలిమెంట్లో 6 గ్రూప్స్ ఉంటాయి. అండ్ ఆ 6 గ్రూప్స్ యొక్క పేర్లు అంటే అవి ఏ ఫ్యామిలీకి చెందిందో. సో పేర్లు అంటే దానికి ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఆ ఫ్యామిలీకి ఒక పేరు ఉంటుంది. సో అలా అన్నట్టు. సో అందులో ఇది ఎక్కడ నుంచి 13th గ్రూప్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇందులో ఫస్ట్ గ్రూప్, సో అంటే 13th గ్రూప్. సో 13th గ్రూప్, సో నేమ్ కాకుండా ఎలా రాద్దామంటే ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఫ్యామిలీ అంటే బోరాన్ ఫ్యామిలీ. అండ్ 14th group is called as carbon family. And 15th group is called as nitrogen family. ఫ్యామిలీ. సో ఇలా 16th గ్రూప్ నేమ్ వచ్చేసి, 16th గ్రూప్ యొక్క నేమ్ వచ్చేసి చాల్కోజియన్ అంటాం. సో చాల్కోజియన్ ఫ్యామిలీ. అండ్ 17th గ్రూప్ వచ్చేసి, సో ఈ ఫ్యామిలీ యొక్క నేమ్ వచ్చేసి సో చాల్కోజన్ అండ్ yes, so halogen
హాలోజన్ ఫ్యామిలీ. సో 13 నుంచి 17 వరకు ప్రతి ఒక్క గ్రూప్ అండ్ ఆ గ్రూప్ యొక్క పేరు, అంటే ఆ ఫ్యామిలీ యొక్క పేరు. సో 13th వచ్చేసి బోరాన్ ఫ్యామిలీ, అండ్ 14th గ్రూప్ వచ్చేసి కార్బన్, 15 ఏమో నైట్రోజన్, 16 ఏమో చాల్కోజన్, అండ్ 17 ఏమో హాలోజన్ ఫ్యామిలీ, అండ్ లాస్ట్ 18th వన్. సో 18th వన్ ఫ్యామిలీ వచ్చేసి, సో ఇదే ఆర్డర్లో మీరు అన్ని రాస్తే చూడ్డానికి కూడా పేపర్ మొత్తం నింపి ఉంటుంది. సో కాబట్టి క్లియర్గా అర్థమవుతుంది అండ్ ఫుల్ మార్క్స్ కూడా పడుతుంది. సో 15th, సో లాస్ట్ 18th ఫ్యామిలీ వచ్చేసి, సో దీన్ని నోబెల్ ఫ్యామిలీ అంటారు. సో పేర్లు చాలా డిఫరెంట్గా ఉంటాయి, బట్ ఇదే ఆర్డర్లో దీన్ని కూడా రాయండి. సో ఇక్కడ స్పేస్ లేని ఇలా రాశాను. సో ఇలా మీరు పీ బ్లాక్లో ఉన్న ఎలిమెంట్స్ గురించి జస్ట్ ఈ డయాగ్రామ్ బేస్ చేసుకుని రాయొచ్చు. సో అందులో ఫస్ట్ పాయింట్, పీ బ్లాక్ ఎలిమెంట్ ఈజ్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్. సో జస్ట్ ఈ డయాగ్రామ్ని చూస్తేనే మనకు తెలుస్తుంది పీ బ్లాక్ అనేది ఈ పీరియాడిక్ టేబుల్లో ఏ సైడ్లో ఉందో, రైట్ సైడ్లో ఉంది కాబట్టి రైట్ సైడ్ రాశాను. అండ్ ఈ పీ బ్లాక్లో 6 గ్రూప్స్ ఉన్నాయి. సో 13 నుంచి 18 వరకు 6 గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి ఆ 6 గ్రూప్ అని హెడ్డింగ్ రాశాను. అండ్ దాని తర్వాత ఆ 6 గ్రూప్ యొక్క ఫ్యామిలీ నేమ్స్, అంటే వాటి పేరే, బట్ అలా ఫ్యామిలీ అంటే ఆ గ్రూప్ కాబట్టి ఫ్యామిలీ అని అంటారు. సో బోరాన్, కార్బన్, నైట్రోజన్, చాల్కోజన్, హాలోజన్ అండ్ నోబెల్. సో ఇలా రాస్తే మీకు ఖచ్చితంగా ఫుల్ మార్క్స్ అయితే వస్తుంది.